ఆయనకు అండగా నిలబడటం కోసం మేము ఆ రోజున పోలీస్ స్టేషన్కి వెళ్ళాం. వెళ్ళినటువంటి సందర్భంలో బలహీన వర్గానికి చెందినటువంటి నాయకుడికి అండగా నిలబడటమే నేరంగా భావించినటువంటి వంశీ, అతని సైకో మూక మా పార్టీ కార్యాలయాన్ని తగలబెట్టారు, మా పైన దాడి చేశారు. అది జరిగినటువంటి వాస్తవం. రెండోది, ఆయన ఇందాక ప్రెస్ మీట్లో చాలా అమాయకంగా వంశీకే పాపం తెలియదండి, సత్యవర్ధన్ గారంట, సత్యవర్ధన్ తానంతటికి తానే పాపం ఆటోలో కోర్టుకు వెళ్ళి వాంగ్మూలం ఇచ్చాడంట. ఆయన అన్న మాటలు. అయ్యా జగన్ రెడ్డి గారు చూడండి వీడియో, ఏ విధంగా మీరు పరామర్శించడానికి వెళ్ళినటువంటి ఒక బీసీ ద్రోహి, ఒక దళిత ద్రోహి వంశీ దళిత బిడ్డను ఏ విధంగా కిడ్నాప్ చేసి తాను ఉంటున్నటువంటి ఇంటికే తీసుకువెళ్ళాడో ఇవాళ విజువల్స్ రిలీజ్ చేశాం. దీనికి జవాబు చెప్పండి. ఇప్పుడు చెప్తారా మీరు? వంశీకే పాపం తెలీదు, అక్రమంగా ఇరికించారు, ఈ విధంగా ఒక దళిత బిడ్డని కిడ్నాప్ చేస్తే ఈ ప్రభుత్వం చూస్తూ కూర్చోవాలా? ఇది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన పరిపాలనలో దళితులపైన, బలహీన వర్గాలపైన వారికి చిన్న గీత పడినా కూడా ఉపేక్షించేది లేదు. కఠినమైనటువంటి చర్యలు ఉంటే ఆ రకంగానే ఇవాళ వల్లభనేని వంశీ అనేటటువంటి ఒక దళిత ద్రోహిని ఇవాళ అదుపులోకి తీసుకున్నాం. చట్టపరమైనటువంటి చర్య